నెల 15వ తారీఖు అద్భుతమైన ముహూర్తం. అమ్మాయి అబ్బాయి లేకుండా తాంబూలాలు పుచ్చుకోవడం ఇంతవరకు ఎక్కడా జరగలేదంటాను బాబు గారు. ఇక్కడ ఉండటానికి వాళ్ళకి తీరికెక్కడి సార్? చాలా స్ట్రాంగ్ గా లవ్ చేసుకుంటూ పార్కుల్లోనే కాపురం పెట్టేశారు. నేనే ఐ విట్నెస్. ఏమైనా మహాలక్ష్మి లాంటి మీ అమ్మాయిని మా రవి కోరి పెళ్లి చేసుకుంటున్నాడంటే ఆ అదృష్టం మాది బావగారు. పంతులు గారు, ఆ ముహూర్తం ఖాయం చేయండి. మావా మావా, ఈ శుభలేఖ చూసావా? ఈ పెళ్లి కుమార్తెయును మన రాజాయును పరస్పరము ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి రాజశేఖరం ఏకైక కుమారుడు రవి అనేటువంటి వాడితో జరగబోతున్నది. రాజశేఖరం కొడుకు రవితోనా? బ్రహ్మాండంగా జరగదు. అదేమిటి మావా, ఈ అమ్మాయిను మన రాజాయును పరస్పరము ప్రేమించుతున్నారు. ఈ పెళ్లి రవితోనే జరిగితేరాలి. మిమ్మల్ని ఒకసారి లోపలికి వస్తారా? మధ్యలో గురువు గారు లోపలికి వెళ్ళొస్తుంది. చాలా సింపుల్, ఎల్రా. ఏవయ్యా, మన రాజా అమ్మాయి ప్రేమించుకుంటే ఇంకోటితో పెళ్లి జరుగుతుంటే జరగని అంటావేటి? ఎవడే మనోడు? ఆడే మనోడు, మన మేనలుడు. ఆడి పెళ్లి బ్రహ్మాండంగా జరిగిపోయి లక్షాధికారి అయిపోవాలి. ఏడిసినట్టే ఉంది మన తెలివితేటలు. వాడు అమ్మాయి ప్రేమించుకుంటే, ప్రేమించుకోవడం అంటే ఈ రోజుల్లో ఏ కాలు జరనుకో, ఏం చేస్తా? కాదు సరే అంటే ఆ పిల్ల ఈడితో కలిసి మన మేనల్ని పెళ్లి చేసుకుంటాం. చిచ్చే, అలా జరగడం లేదు. అయితే ఆ పెళ్ళేదో ఎడితోటి జరగని. రాజా, వారి సవట, నిన్ను ప్రేమించిన అమ్మాయి ఆయన ఎవడో పెళ్లి చేసుకుంటుంటే సొత్త వరకుంటారా? వెళ్ళలే, వెళ్ళి ఏదో విధంగా మస్కా కొట్టి పెళ్లి చేస్తా. మస్కా కొట్టడంలో మా గురు పెద్ద మీద అని తీసుకెళ్ళి. అమ్మయ్యా, బాబు రవి, ఈ పెళ్లి ఎవరితో చెప్పి ఖాయం చేశాను? నేను చస్తే పెళ్లి చేసుకోను. ఎవరో ఒకరు మెళ్ళో తాళి కట్టడానికి డాడీని నాడి చాడమని అనుకుంటున్నారా? బాబు, నో మమ్మీ, నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ మ్యారేడ్. నా అభిప్రాయం అడగకుండా, నా ఇష్టంతో నిమిత్తం లేకుండా ఏర్పాటు చేసిన పెళ్లికి నేను చస్తే ఒప్పుకోను. నిన్ను నువ్వేం గంట సేపు చూడక్కర్లేదు. వాడి ప్లేస్ లోకి నేను వెళ్తేనే ఈ పెళ్లి. చాలా సింపుల్. ఇది 2 చుక్కులు పాల గ్లాసుల తగిలితే ఉంటే ఒప్పుకోను, ఒప్పుకోను. బాబు రవి, పెళ్లి వారంతా వచ్చేసారు. ముహూర్తం దగ్గర పడ్డాక పెళ్లి ఆగిపోయిందంటే నలుగురు 4 రకాలుగా అంటారా? కన్న తల్లిగా నిన్ను ప్రాధేయపడుతున్నాను, నా మాట కాదనకు. సరే, ఇప్పుడేం చేయమంటావు చెప్పు. ఈ పెళ్లి బట్టలు కట్టుకుని పేట్ల మీద కూర్చొని ఆ అమ్మాయి మెట్టుకున్నావన్న సంగతి మీ నాన్నగారితో చెప్పొస్తాను. ఒంటితనంతో నిన్నటి నుంచి పచ్చి మంచినోడు కూడా ముట్టుకోలేదు. ఈ పాలైనా తాగునైనా. సరే, అక్కడ పెట్టు. నాన్నగారితో చెప్పొస్తానావుగా, వెళ్ళి చెప్పా. పొట్టోడేదో పొడి చేస్తానని వచ్చాడు, ఏమైపోయాడు?